ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 8 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం నిర్గమకాండం 12వ అధ్యాయం 1వ వచనం. నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. వ్యాఖ్యాన అంశం: విమోచన నూతన జీవితం. వ్యాఖ్యాన అంశం: విమోచన నూతన జీవితం. వ్యాఖ్యానం: విమోచనం కాగానే చరిత్ర నూతనంగా మారాలని దీని భావం. ఐగుప్తులో దాసులుగా ఉండిన నెలలు, సంవత్సరాలు పోవాలి. విడిపింపబడి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశమునకు వెళ్ళనై ఉండువారు పాత లెక్కను కొట్టివేసి క్రొత్త తేదీలను నియమించుకోవాలి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను అని 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న అంశం దీని అనుబంధం. ఇశ్రాయేలు నా కుమారుడు అని మోషే ఫరోతో అనాలి. నిర్గమకాండం 4:22. వెట్టి పనులు చేయు దాసానుదాసులు విడుదల ప్రాప్తించి క్రొత్త పేరుతో కూడా పిలువబడుచున్నారని చూస్తున్నాం. క్రొత్త పండుగ అనగా పస్కా పండుగ వారికి ఏర్పడింది. మోషే క్రొత్త నాయకుడుగా వారికి దొరికాడు. క్రొత్త దేశానికి వెళ్ళిపోయారు. అవును, విమోచనం అవటంతోనే సమస్తమును మారుతోంది. తిండి క్రొత్తదాయను, ఆశ్చర్యకరమైన మేఘం కూడా క్రొత్తగా వారిని నడిపిస్తూ ఉన్నది. నైలు నది నీళ్లు కాక క్రొత్తగా కొట్టబడిన బండలో నది త్రాగారు. మీ సంగతి ఎట్లు? ఇక పాతదా, లేక మీ అనుభవంలో ఈ క్రొత్త జన్మ లభించనా? మీ జవాబేంటి? ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరాలు. ఆ 430 సంవత్సరాలు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయాను. నిర్గమకాండం 12వ అధ్యాయం 40-41 వచనాలు. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.